అందరం గాంధీజీ చేసి దానికి తోడు గాంధీజీ గారిని, అంబేద్కర్ గారిని, రాజ్యాంగ నిర్మాణ అంబేద్కర్ గారిని, తర్వాత గాంధీజీ గారిని, పొట్టి శ్రీరాములు గారికి, మన జాతీయ నాయకులందరికీ పూలమాల తెచ్చి మన వంతు గణ్య వారిని తీసుకున్నాం. ఇది స్ఫూర్తిదాయకం. ఇప్పుడు రేపటి భావితరాలకి స్వాతంత్ర విలువలు, మన పూర్వీకులు అనుభవించిన స్వేచ్ఛావాయువులు లేవు వాళ్ళకి. తుపాకి గడ్డం పెట్టి గుండె అడ్డం పెట్టిన వాళ్ళు మనోళ్ళు ఈరోజు ఈ నేచర్ అట్టుందంటే ఈ జనరేషన్ వాళ్ళు నలుగురు ఆకురౌడీలు 4 కత్తులు పట్టుకుంటే భయపడిపోయి చచ్చిపోయి ఈ రోజుల్లో తుపాకీకి ఎదురుగా వాడు మనోడు కాదు, చంపటం వాడికి సులువు. అటువంటిప్పుడు మీరేంది మేము స్వాతంత్రం ఎట్ట సాధించుకుంటుందని ఉద్యమం ఉవ్వెత్తులేసి అటువంటి ఉద్యమాన్ని జాతీయ నాయకులందరూ స్ఫూర్తిగా ఇచ్చేస్తే మన ఆంధ్రప్రదేశ్లో కూడా దాదాపు ప్రతి ఊళ్ళో కనీసం కొంతమంది ఉద్యమాన్ని రగిలించారు. ఈ ఉద్యమ స్ఫూర్తి ఎంత దాకా పోయిందంటే మన దేశానికి స్వేచ్ఛ స్వాతంత్రం వచ్చేసింది. ఇప్పటికి స్వాతంత్రం లేక మరిగిపోయే వాళ్ళు ఉన్నారు జనాలు. మన ఇండియాలో ఉండే స్వాతంత్రం ఎక్కడా లేదు. దేశం మొత్తం ప్రపంచం మొత్తం చూస్తే ఏదైనా మాట్లాడే వాక్ స్వాతంత్రం కానీ, ఏదైనా ఇది చేయగలిగే ఆస్తులు కాపాడుకునే పరిరక్షించే హక్కు కానీ, ఆస్తుల హక్కు రాజ్యాంగం ప్రకారం మానవ హక్కులు ఎన్నో ఇచ్చారు. ఈ హక్కులు ఒకరికి సమానం లేకుండా లేదు. అందరికీ సమానమైన హక్కులు, అందరికీ అనుభవించే హక్కు. వాక్ స్వాతంత్రం కానీ అది రాజ్యాంగం ఇచ్చిన హక్కు అన్నమాట. ఆ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ముందు మనం ఈ విధంగా మాట్లాడటం మన హక్కు, మనకిచ్చిన రాజ్యాంగం ఇచ్చిన హక్కు. ఈ సందర్భంగా అంబేద్కర్ గారికి, అదేవిధంగా జాతీయ నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ స్ఫూర్తి నాయకులు నిలవాలని మీ అందరికీ కోరుకుంటూ సభాముఖంగా సెలవు. సందర్భంగా మన రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ గారికి పూలమాల వేసి ఆయనకి గౌరవవందనం సమర్పించడం జరిగింది సింగరాయపల్లి మండలం. అదేవిధంగా భారతీయులందరి తరఫున మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుసుకోవడం జరిగింది. ఈరోజు భారతీయులందరికీ నేను చెప్పేది ఏంటంటే మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం నిర్మించేటప్పుడు మన భారతదేశంలో ఉన్నటువంటి వివిధ మతాలు కానివ్వండి, వివిధ కులాలు కానివ్వండి, వివిధ భాషల్ని కానివ్వండి, అందరి కట్టుబాట్లను కానివ్వండి, వాళ్ళందరినీ గౌరవిస్తూ ఆయన ప్రత్యేక చట్టాన్ని రాయడం జరిగింది. మనం భారతీయులందరం వాటిని కట్టుబడి మనమందరం భారత రాజ్యాంగాన్ని గౌరవించుకుంటూ ముందుకు పోతే మనమందరం బాగుంటామని భారతీయులందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.